డిఎస్సి నిర్వహణ టెట్ ఫలితాల విడుదల ఎన్నికల కోడ్కు విరుద్ధం. సిఈసికి అచ్చెన్నాయుడు లేఖ. డిఎస్సి నిర్వహణ టెట్ ఫలితాల విడుదల ఎన్నికల కోడ్కు విరుద్ధమని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. అధికారులకు పదోన్నతులు కల్పించడం, కొత్త నియామకాలు కోడ్ ఉల్లంఘన అవుతాయంటూ ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషనర్కు ఆదివారం ఆయన లేఖ రాశారనమాట. ఈ నెల 22, 23 తేదీల్లో సిఎస్ అధ్యక్షతన ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. దీంట్లో కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి కోరుతూ వివిధ శాఖలు పలు ప్రతిపాదనలు సిద్ధం చేశాయి. వీటిలో 30కి పైగా అంశాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి అని అచ్చెన్నాయుడు తెలిపారు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 వరకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. ఈ ఫలితాల వెల్లడి, అలాగే 6100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డిఎస్సి పరీక్ష నిర్వహణను ఎన్నికల వరకు వాయిదా వేయాలని అచ్చెన్నాయుడు కోరారు. ఇక శ్రీరామనవమి సందర్భంగా కడపలో ఒంటిమిట కోదండరామస్వామికి సంబంధిత మంత్రి పట్టు వస్త్రాలు సమర్పించడం, తీతిదేలో న్యాయాధికారిగా పనిచేస్తున్న వై వీర్రాజు డిప్యుటేషన్ కాలపరిమితి పొడిగింపు, అలాగే ఆంధ్రప్రదేశ్ ఓపెన్ యూనివర్సిటీకి 63 కోట్ల విడుదల, అలాగే 50 బోధన, అలాగే 68 సాంకేతిక సిబ్బంది నియామకం కోడ్ ఉల్లంఘన కిందగా వస్తాయి. వీటిని పరిశీలించి చర్యలు తీసుకుంటే అయితే కనుక ఆయన లేఖలో ప్రస్తావించారు. ఇది అలాగే ఇక ట్విట్టర్ వేదికకు కూడా మనకి జేడీ లక్ష్మీనారాయణ గారు కూడా స్పందించడం జరిగింది. ఏపీలో చాలామంది డిఎస్సి ఆశావాదులు కింది కారణాల వల్ల పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థిస్తున్నారు. విస్తారమైన సిలబస్, 4 రోజుల గ్యాప్లో టెట్ అండ్ టీఆర్టీ కోసం నోటిఫికేషన్లు జారీ చేయబడ్డాయి. అండ్ పరీక్షలకు 35 రోజులు నిర్వహించబోతున్నారు. చాలా పోస్టులు ఒక జిల్లాకు, నామాత్రపు సంఖ్యతో ఇతర జిల్లాలకు కేటాయించబడ్డాయి. ఎస్జిటి పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు బీఈడీని అనుమతించడం, గిరిజన అభ్యర్థులకు కేటాయించిన పోస్టులకు గిరిజనేతర అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అనుమతించడం, ఇక ఆశావాహుల మానసిక స్థితి పరిగణలోకి తీసుకోకపోవడం. చాలామంది ఆశావాహులు ఇన్విజిలేషన్ పని, మూల్యాంకన పని మరియు ఎన్నికల పనిలో బిజీగా ఉన్నారు. పై సమస్యలను ప్రభుత్వం పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఈసీఐకి అయితే ట్యాగ్ చేయడం జరిగింది. ఓకే, సో ఇది గైస్ అయితే ఇప్పుడు మనం క్లారిటీగా డిస్కషన్కి అయితే వచ్చేద్దాం. ఇక్కడ డిఎస్సి నిర్వహణ టెట్ ఫలితాల విడుదల ఎన్నికల కోడ్కు విరుద్ధం అని మనకు అచ్చెన్నాయుడు గారు అయితే కనుక ఈసీకి లేఖ రాశారు. అయితే ఏమంటున్నారంటే ఈయన ఎన్నికలు అయిన తర్వాతే టెట్ రిజల్ట్ని విడుదల చేయండి, ఎన్నికలు అయిన తర్వాతే డిఎస్సి పరీక్షను డిఎస్సి పరీక్షను నిర్వహించండి అని అయితే అచ్చెన్నాయుడు కోర్టు లేఖ రాయడం జరిగింది. మరి జేడీ లక్ష్మీనారాయణ గారు కూడా అభ్యర్థుల తరఫున ఈసీకి జగన్మోహన్ రెడ్డి గారికి కోర్టు ట్యాగ్ చేస్తూ ఏమని రాశారంటే ఆయన, మీరు డిఎస్సి పరీక్షను వాయిదా వేయండి, దీంట్లో చాలా అంశాలు ఇబ్బందికరంగా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్కెడ్యూల్ అనేది సరిగ్గా సెట్ అవ్వలేదు. రెండవది సిలబస్ కూడా సరైన విధానంలో లేదు. ఇక మూడవది చూసుకుంటే పోస్టుల సంఖ్య కూడా కేటగిరీల వైజ్ కూడా సరైన విధంగా కేటగిరీలో అమలు చేయలేదు. ఇలాంటివన్నీ కూడా వివరిస్తూ ఈ యొక్క డిఎస్సి పరీక్షను అయితే వాయిదా వేయాలని కోరడం అయితే జరిగింది. ఓకే, సరే ఇవన్నీ పక్కన పెడితే 20వ తారీఖున విడుదల అవ్వాల్సినటువంటి వెబ్ ఆప్షన్ పరీక్ష డిఎస్సి పరీక్షకు సంబంధించి 20వ తారీఖున ఫస్ట్ టెట్ ఫలితాలు చూసుకుంటే మార్చి 14 విడుదల అవ్వాలి. ఇక అవి విడుదల కాలేదు. ఇక మార్చి 20న వచ్చే అందుబాటులోకి రావాల్సినటువంటి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ కూడా అందుబాటులోకి రాలేదు. ఇక మార్చి 25న అందుబాటులో ఉండాల్సినటువంటి హాల్ టికెట్ల డౌన్లోడ్ ప్రక్రియ కూడా అందుబాటులోకి రాలేదు. ఇలాంటి నేపథ్యంలో ఇక టెట్కి డిఎస్సికి చూసుకుంటే 4 రోజులు మాత్రమే గ్యాప్. మరి ఇలాంటి సందర్భంలో డిఎస్సి పరీక్ష నిర్వహిస్తారా అంటే నా ఆలోచన ప్రకారం, నా పరిగణన ప్రకారం ఈ యొక్క డిఎస్సి పరీక్షను అయితే నిర్వహించరు, వాయిదా వేస్తారు, కుదిరితే రద్దు చేస్తారు. ఎందుకంటే కనుక ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ నిజంగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలన్న చిత్తశుద్ధి ఈ యొక్క ప్రభుత్వానికి ఉంటే కనుక, ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఉంటే కనుక ఖచ్చితంగా వీళ్ళు 6 నెలల క్రితమే నోటిఫికేషన్ విడుదల చేసేవాళ్ళు. అంటే ఈ 4 సంవత్సరాల్లో నోటిఫికేషన్ విడుదల చేయడానికి కుదరలేదు. ఎందుకంటే వాళ్ళు బటన్ నొక్కడం కానివ్వండి, వాళ్ళు వేరే చోటకి తిరగడం కానివ్వండి, లేకపోతే వాళ్ళ డేటా సేకరించడం కానివ్వండి, వీటన్నిటి కూడా 4 సంవత్సరాలు టైం పట్టింది వీళ్ళు రావడానికి. ఈ చివరి యొక్క 6 నెలల్లో ఉన్నా సరే ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేద్దామంటే దానికి కూడా వీళ్ళకి టైం సరిపోలేదు. సో
ఎలక్షన్ 2 నెలలు నెల రోజులు ముందు ఉన్నాయనగా ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధపడ్డారు. అంటే ఎలాగ జరగని డిఎస్సి నోటిఫికేషన్ ఇప్పుడు ఇస్తే ఇచ్చామన్న పేరైనా ఉంటుందనే ఉద్దేశంతో వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు. నార్మల్గా సాధారణ ప్రజలైతే కనుక ఈ విషయాన్ని ఎవరు పసిగట్టరు, కానీ ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఆల్మోస్ట్ బీఈడి అంటే కనుక ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా ఒక ఉపాధ్యాయ స్థాయి అభ్యర్థులు అనమాట. మనం ఏం చేస్తున్నాం, ప్రభుత్వం ఏం చేస్తుంది, సమాజంలో ఏం జరుగుతుంది అనేది ముందుగా పసిగట్టేదంతా కూడా వాళ్ళే. మరి అలాంటి సిచ్యువేషన్లో ఇలా ప్రభుత్వం ఈ విధంగా వ్యతిరేకించేటప్పుడు, ఈ విధంగా వ్యవహరించేటప్పుడు ఖచ్చితంగా నిరుద్యోగులు అలాగే డిఎస్సి అభ్యర్థులు అయితే కనుక తన విశ్వరూపాన్ని ఓటు ద్వారా అయితే ఖచ్చితంగా చూపిస్తారు. ఇక ఈ విషయం పక్కన పెడితే డిఎస్సి పరీక్ష అనేది మ్యాథ్స్ జరగకపోవచ్చు, వాయిదా పడవచ్చు లేదా రద్దు అవ్వచ్చు. అయితే ఏంటనేది కూడా స్పష్టత ఈరోజు వచ్చే అవకాశం ఉంది. ఈసీ నుండి కూడా ఈరోజు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆ స్పష్టత పైనే డిపెండ్ అయ్యి ఈ యొక్క వ్యవహారం అనేది, ప్రక్రియ అనేది ముందుకు సాగడం అయితే జరుగుతుంది. ఒకవేళ పరీక్ష జరిగితే కనుక మళ్ళా కోర్టుకి వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకో చెప్తా వినండి. డిఎస్సి పరీక్షకి టెట్ రిజల్ట్స్కి ఒకరోజు వ్యవధి ఉందనే ఉద్దేశంతో మనం కోర్టుకి వెళ్తే కోర్టు ఏం చెప్పింది, 4 వారాల వ్యవధి ఉండాలి కనీసం అని అయితే చెప్పింది. సో ఆ వ్యవధిని వీళ్ళు తీసుకున్నారు. తీసుకుని కరెక్ట్ టైంకి మళ్ళీ రిజల్ట్ అన్నీ ఇచ్చారా, సేమ్ మళ్ళీ అదే వ్యవధి. అంటే ఈరోజు తీసేస్తే ఇంకా కరెక్ట్గా 4 రోజులు టైం ఉంటుంది. 30వ తారీఖున పరీక్ష కాబట్టి ఇంకొక 3 రోజులు వేసుకోండి. ఈ 3 రోజుల వ్యవధి అనేది కూడా కరెక్ట్ అనేది కాదు. సో మళ్ళా ఇంకొక పిటిషన్తో కోర్టు మెట్లు ఎక్కితే ఖచ్చితంగా ఎన్నికల తర్వాత నిర్వహించాలనేసి అయితే కోర్టు కూడా తీర్పిచ్చే అవకాశం ఉంది. అదేదీ జరగకుండా ఈసీ అప్రూవ్ చేసి పరీక్ష జరగకూడదు, పరీక్షను పోస్ట్పోన్ చేయండి, లేదంటే పరీక్షను రద్దు చేయండి అని చెప్పినా కానీ ఇబ్బంది లేదు. ఒకవేళ పరీక్ష పోస్ట్పోన్ అయితే కనుక నెక్స్ట్ వచ్చే కొత్త గవర్నమెంట్ వస్తే కనుక ఖచ్చితంగా వీటినన్నింటినీ రద్దు చేసి మంచిగా మెగా డిఎస్సి నిర్వహిస్తారని అయితే నేను ఆశిస్తున్నాను. అలాగే ఈ యొక్క నోటిఫికేషన్ల తీరు కూడా అసలు ఏం బాగాలేదు. తప్పుల తడక నోటిఫికేషన్, తడాక అని చెప్పాను మొన్న, తప్పది. నేను మాటను వెనక్కి తీసుకుంటున్నాను, నా ప్రొనౌన్సియేషన్ తప్పుగా రావడం జరిగింది. తప్పుల తడక నోటిఫికేషన్లో చూసుకుంటే కనుక ప్రతిదీ షెడ్యూల్ తప్పు, ఓకే, సిలబస్ ఇచ్చే తీరు కరెక్ట్గా లేదు, ఇక రిజర్వేషన్ కేటగిరీకి కేటాయించవలసిన పోస్టుల పరిస్థితి సరిగ్గా లేదు. ఇలా ఒకటేంటి రెండేంటి ఫస్ట్ నుంచి చివరి వరకు ప్రతిదీ కూడా తప్పుల తడక నోటిఫికేషన్. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ డిఎస్సి పరీక్షను నిర్వహించడం కరెక్టా కాదా అంటే ఆల్మోస్ట్ అందరూ కూడా డిఎస్సి పరీక్షను నిర్వహించడం కరెక్ట్ కాదని అంటున్నారు. డిఎస్సి పరీక్షను వాయిదా వేయాలని అడుగుతున్నారు, లేదా డిఎస్సి పరీక్షను రద్దు చేయాలని అడుగుతున్నారు. ఆల్మోస్ట్ డిఎస్సి పరీక్షను వాయిదా వేస్తే ఖచ్చితంగా నెక్స్ట్ ప్రభుత్వం వస్తుంది కాబట్టి రద్దు చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఈ ప్రభుత్వం వస్తే మనం ఏం చేయలేం, వేరే ప్రభుత్వం వస్తే కనుక ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ రద్దు చేసి కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేస్తారు. దానిలో లోపాలని గమనించి సరైన రీతిలో నోటిఫికేషన్ అయితే విడుదల చేయడానికి వాళ్ళు అంటే మినిమం దీనికి అంటే ఏదో పొడి చేసిన ప్రభుత్వం అక్కర్లేదండి. మినిమం నాలెడ్జ్ ఉంటే సరిపోద్ది. విద్యాశాఖ మంత్రి మినిమం నాలెడ్జ్ ఉన్న విద్యాశాఖ మంత్రి ఉన్నా సరిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోద్ది టెట్ పరీక్షకి ఇలా గ్యాప్ ఉండాలి, ఇన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి, ఇన్ని సంవత్సరాల నుంచి కూడా డిఎస్సి అభ్యర్థులు ఉద్యోగాలు లేక ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి వీళ్ళకి ఈ రేంజ్లో ఉద్యోగాలు తీస్తేనే సరిపోతాయి. ఒకవేళ ఇప్పుడు మనం ఈ రేంజ్లో ఉద్యోగాలు తీసినా తర్వాత 3-4 సంవత్సరాల దాకా ఉద్యోగాలు తీయవలసిన అవసరం కూడా ఉండకపోవచ్చు. సో ఈ విధంగా తీసాం కాబట్టి వాళ్ళకి మనం జవాబు చెప్పుకునే అవకాశం కూడా ఉంటుంది అనే ఉద్దేశంతో మినిమం సెన్స్ ఉండే ప్రభుత్వం ఏదైనా కానీ ఆలోచిస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ తీరు అదంతా కూడా మనం అయితే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మాట్లాడకూడదు. దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేను. అంటే ఈ నోటిఫికేషన్ చూసి నాకు ఏమన్నాలో కూడా అర్థం కాలేని పరిస్థితికి వచ్చేసామండి. అంటే మినిమం 2వ తరగతి కుర్రాడు కూడా అర్థమవుతుంది అనే సిచ్యువేషన్లో నోటిఫికేషన్ని వీళ్ళు ఎందుకు గందరవందరం చేశారు కూడా నాకు అర్థం కావట్లేదు. అది ఒక నోటిఫికేషన్ విడుదల చేయండి, తీరు ఎలా ఉంటుంది అంటే 2వ తరగతి కుర్రాడు కూడా విడుదల చేసే అవకాశం ఉంది శుభ్రంగా, ఎటువంటి తప్పులు లేకుండా. మరి వీళ్ళు ఇంత ఉండి కేవలం అంటే నేను అనుకోవడం ఏంటంటే డిఎస్సి పరీక్ష నిర్వహించకూడదు, జరగకూడదు, కానీ మనం నోటిఫికేషన్ తీసామనే ఉద్దేశం ఉండాలి.
అనే ఉద్దేశంతోనే అనుకుంటా. సరే ఏదైనా కానీ సాధారణ ప్రజలలాగా సాధారణ ఓటర్లు లాగా కాదు డిఎస్సి అభ్యర్థులు కానీ నిరుద్యోగులు కానీ. నిరుద్యోగులైనా సరే డిఎస్సి అభ్యర్థులైనా సరే వీళ్ళకి ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద, అలాగే ఈ యొక్క సామాజిక బాధ్యత మీద, అలాగే ఈ యొక్క రాజకీయాల మీద, వీటన్నిటి మీద అవగాహన ఉంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి వాళ్ళ ఓటుని అయితే వినియోగించుకుంటారు. దయచేసి అందరూ కూడా మీకు ఏ విధంగా న్యాయం జరుగుతుందంటే ఆ విధంగా వెళ్ళండి. అందరికీ కూడా టుడే టాకీ ఛానల్ కూడా ఎప్పుడు అండగా ఉంటుంది. డిఎస్సి అభ్యర్థులు కానివ్వండి, నిరుద్యోగులు కానివ్వండి, మీ తరపున ఎప్పుడు కూడా గొంతు వినిపించడానికి టుడే టాకీస్ ముందుంటుంది అనటంలో కూడా ఎటువంటి సందేహం లేదు. సో ఇది గైస్, మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే మీ ముందుకు రావడం జరుగుతుంది. అప్పటి వరకు కూడా ప్లీజ్ వాచ్ అండ్ టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్.